ఫస్ట్ టైం మన పొలంలో ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం. వాటర్మిలన్. అదే వాటర్మిలన్ మనం పెంచింది కాదు కాదు, అది మనం మనం తిని సీడ్ వేస్తే వచ్చింది. బ్యూటిఫుల్. ఎవరు? నేను. థ్యాంక్ యూ. నర్సవా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. బా, ఎన్ని రోజులైందండి ఇలా చెప్పి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా. అషీరా హల్దీ ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్, ఇవన్నీ హడావిడిలో పడి కొంచెం వీడియోస్ కి బ్రేక్ వచ్చింది. మోహన్ గారేమో చెప్పకు ఇంకా నుంచి రెగ్యులర్ గా చేస్తామని చెప్పకు అంటున్నారు, కానీ ఇంకా నుంచి రెగ్యులర్ గా చేస్తాము వీడియోస్. సో ఈ వ్యూలో ఎప్పుడు పొలంలోనే చెప్తాను కదండి, సడన్ గా గుర్తొచ్చింది, ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్పాలనిపించింది. నాకు ఎప్పటి నుంచో అక్కడ దూరంగా చూస్తూ ఉంటాను, కానీ ఈ రోజు ఇంత దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం అసలు ఆ లోటస్ చూడటం. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు. అంటే ఐ మీన్ పాండ్ లో ఫస్ట్ టైం చూడటం ఇలాగా. బ్యూటిఫుల్. అసలు ఆ సైట్ కూడా అంతా ఎలా బాగుంది కదా నాన్న, గ్రీనరీగా, ఒక బఫెలో, క్రేన్స్, నేచర్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నాన్న నాకు ఒకటి తీసుకురావచ్చు కదా వెళ్ళి. నేలలో పొర్లుకుంటా వెళ్ళి తీసుకురావాలి. నాన్న ఫిషెస్ కూడా ఉన్నాయి నాన్న. పొలంకి వెళ్తున్న ప్రతిసారి ఇలా బ్యూటిఫుల్ సీనరీస్ చాలా కనపడతాయండి. పొలాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఇలా చెరువులో లోటస్లు కానివ్వండి, పూల చెట్లు కానివ్వండి, రోడ్డుకి ఇరువైపులా గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు కదండి. బ్యూటిఫుల్గా ఉంటుందండి సీనరీస్ అవి. రియలీ లక్కీ టు సీ ఆల్ దాట్. కాయలు ఎల్లోగా అయ్యాయండి. దీనికేమో పేపర్ కట్టాము, తెలియట్లేదు సరిగ్గా. నేను మొన్న అలా కోసే బియ్యం డబ్బాలో పండేసాను నాన్న. వావ్ నాన్న, పండిపోయినాయి తీసేయండి. ఇంకో 2 days. ఇది రాలిపోయి పండిపోతాం కాదు, గాలికి. అగో ఆ లోపల కూడా ఉన్నాయి చూడండి. ఏంటో మేము మామిడి పళ్ళు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. హ్యాపీగా ఉంది. నీకు పండిన ఎక్కడ కనిపిస్తున్నాయా? నన్నే అడిగారా నాన్న? కరెక్ట్ పర్సన్ అడిగారు. అయినా ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుంది నాని? ఇది నుంచి పడింది. ఈ చెట్టుని ఏం చేయాలో ఏంటో, ఈ కాయలు కోసాక అటు నుంచి ఇటుకి లాగాలి. మామిడికాయలమ్మా, మామిడికాయలు, ఆర్గానిక్ మామిడికాయలు కావాలా సార్? ఎంతమ్మా గంప? కిలో 1000 రూపాయలు సార్. కిలో 1000 రూపాయలా? వద్దులేమ్మా. బేరమాడే రేట్ కూడా కదా సార్? వద్దులేమ్మా. మరి మేము మందులు బేరమాడే రేట్ కూడా చెప్పలేదు నువ్వు. మందులు లేకుండా పెంచినవి సార్. అందులోనూ మాది ఫస్ట్ టైం వచ్చిన కాయలు సార్, మాకు చాలా ప్రెషస్. తినైతే సరే సార్, అమ్ముకోకూడదమ్మా, తిని. సరే. ఇది ఇవ్వండి. ఇన్ని వచ్చాయి. చెట్టుకే హాఫ్ పండిపోయాయి. హాఫ్ ఏంటి, యాక్చువల్లీ రెడీ టు ఈట్. 2-3 పాడైపోయాయి ఓవర్గా పండి. సార్ దింపండి సార్. అమ్మో బాబాయ్, ఇక్కడ కూర్చుంటాను. విలేజ్ లో వాళ్ళు వస్తారు, అలా కమ్ముతా. ముందలు పెట్టుకోవాలి, గంప సైడ్ కాదు. ఇంకేమున్నాయమ్మా మామిడికాయలు కాకుండా? గోంగూర ఉంది సార్. జంగపల్లి ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్, సారీ విలేజ్ పేరు చెప్పకూడదు కదా. విలేజ్ పేరు చెప్పకరా? సరే సరే, ఇది మా విలేజ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ద ల్యాండ్ ఆఫ్ గోంగూర అనాలండి. ఎందుకంటే ఇది వరకు ఆ పాత పొలం ఏదైతే మనం సేల్ చేసేసి తీసుకున్నామో అక్కడ కూడా పిచ్చి పిచ్చిగా వచ్చేది గోంగూర. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తుంటే అక్కడ వెనకాల గోంగూర, గోంగూర గురించి ఇందాక వెనకాల కూడా లైన్ గా వచ్చాయి. అంటే ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు గోంగూరని. ఇవి కామన్ ప్లాంటేషన్ చేసాము, యాక్చువల్లీ అషీరా ఫంక్షన్ అప్పుడు చేసాం, కానీ అవి ఫ్లవరింగ్ ఇప్పటికి వస్తున్నాయి.
చూడండి, ఇక్కడ కూడా గోంగూర, ఎక్కడ చూసినా గోంగూర. మోహన్ గారికి గోంగూర ఇష్టం అని చెప్పి మోహన మదిలో ఎంత వస్తే అంత మంచిది. ఎంత వస్తే అంత మంచిది. అదే మీకు ఇష్టం కదా, ఎంజాయ్. అక్కడ ఏమైనా తేడా కనిపిస్తుందా? ఆ షుగర్ కేంది తీసేసాము. బా ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ చెట్టు ఏంటో, నేను అక్కడ ఆకుకూరలు వేసుకుందామని అది కొన్నా, దాంట్లోకి ఏమో మామిడికాయ చెట్టు పడింది. మొక్కలు లేవుగా. అలాగా ఇదిగో నువ్వు ఇందాక ఏమన్నావు? ద ల్యాండ్ ఆఫ్ గోంగూర అని. గోంగూర ఎక్కడ చూసినా గోంగూర ఒకటే ఉంది. ఇదేంట్రా అసలు ఇక్కడికి ఎట్లా వచ్చింది గోంగూర? అయ్యయ్య ఇలా ఎట్లా వచ్చింది? అప్పుడు ఉండనియండి కానీ అంటున్నా. నేను నరసవని ఇత్తులు ఉంచమన్నా, ఇత్తులు ఎందుకు మనకి? వస్తూనే ఉంది. ఇగో చామదుంపలు ఏమని అడిగారు కదా, అదంతా చామదుంపలే, నరసింహ పెట్టింది. చామదుంపలు అండ్ అషిరా బట్టలా? అషిరా బట్టలు టూ నరసవ్వ అండ్ నరసింహ గ్రాండ్ డాటర్స్. మన్మరాలకి గడ్డంతా ఇట్లా పెరిగిపోయింది, మనకు కావాలి. ఇప్పుడు మెల్లగా వీళ్ళిద్దరు కలిసి అలా క్లీన్ చేస్తున్నారు. అవును నానా. నరసింహ వేప మందు కొట్టావా లేదా? కొట్టావా? పార్విడోస్చరీ నాన్న, ఇదిగో నీకు గిఫ్ట్. నేను మీకు ఇంకొకటి చూపిస్తాం. అబ్బా థ్యాంక్ యూ నాన్న. ఇటు రండి. భీమ్ 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 నాయక్. వాటర్ మెలన్. ఏ నాన్న డీసెంట్ సైజ్ కట్ చేద్దాం నాన్న, ఇది ప్లీజ్. సీరియస్లీ? ప్లీజ్ నాన్న, సీరియస్లీ. because we are not coming next week. No. రాట్లేదు కదా వచ్చేవారం. సీడ్స్ కూడా వచ్చిండు. సీడ్స్ కూడా వచ్చిండు. సీడ్స్ ఎందుకు నీకు? సీడ్స్ తింటావా? నేను అదే నీ ఎక్స్ప్రెషన్ కోసమే క్యాప్చర్ చేస్తున్నా, వెయిటింగ్. పుల్లగుందా? అరే హో. నీకు పులుపు ఇష్టమేగా, అయితే నాకు ఒకటి. This is called Barbados Sherry. బాగుంది. ఈ అప్పుడు మడులు కట్టినప్పుడు వాటర్ పోసినప్పుడు రాత్రి పూట ఇరిగిపోయింది కదా, ఇప్పటి వరకు రిపేర్ చేస్తాం అవ్వలేదు ఈ పనులు బిజీ వల్ల. వాళ్ళకి దీని సంగతి ఏంటో చూడాలి. మన పందిర్లు మళ్ళీ బ్యాక్ టు ఫామ్. పిందెలు పడ్డాయి. ఏంట్రా ఎనీథింగ్ న్యూ? మళ్ళీ మళ్ళీ మొక్కలతో కలకలాడుతుంది. సంథింగ్ ఇస్ న్యూ. బాగా పెరుగుతుందిగా. పెరగటం ఏంటి, మొగ్గలు వస్తాయి. ఆహా, మన ఆకుకూరలు మడి చూడండి, ఫుల్ రెడీ టు హార్వెస్ట్. ఏం చెప్పాలి, ఇది పరిస్థితి. మేమేమో ఇంత కష్టపడి మొక్కలు తెస్తాం. ఇది మమ్మీ తీసుకొచ్చి ఇచ్చిన జాజి చెట్టు మల్కాజిగిరి హౌస్ లోంచి. కుండీలో ఉండేది ఇదేనా? కుండీలోది చాలా రోజులు. దాని తర్వాత ఇక్కడ ప్లాంట్ చేస్తే ఇప్పుడు ఫైనల్ గా మొగ్గలు వస్తున్నాయి. స్మెల్ వస్తుందా? బాగానే పెరిగింది. దీనికి ఏమైనా చేయించాలి నాన్న, బాగానే పెరిగింది అని చెప్పటం కాదు. ఇలా అయ్యో ఒకటే దొండకాయ. అయ్యో బాగానే ఉన్నాయి నాని. అసలు దీనికి పూలు చూడనే ఎలా ఉన్నాయి అసలు. వావ్. ఇంతకీ ఇది ఏం చెట్టు నాని?
ఏది ఇది నేను ఏది? పువ్వులు కోస్తున్న చెట్టు పేరు ఏంటో. ఇదా ఆ, ఇప్పుడే చెప్పినట్టున్నావుగా. చెప్పండి, మీరు చెప్పండి. ఆ, పూల గురించి నాకే మోహన్ జీరో నాలెడ్జ్ మోహన్ గారికి. ఆహా, జీరో నాలెడ్జ్ మోహన్ గారికి. చెప్తా నాకు. సన్నజాజులా కాదు, విరజాజు. విరజాజా? విరజాజి, జాజి కరెక్ట్ కరెక్ట్. అయితే. నాట్ బ్యాడ్. ఫామ్ ఫ్రెష్ ఆర్గానిక్ మామిడి కాయలు. మామిడి పళ్ళు, కాయలు కాదు. కాయలు కూడా ఉన్నాయిగా, అండ్ పళ్ళు. హ్యాపీ. కాకపోతే రసాలు ఇవి. నాకు బంగినపల్లి ఇష్టం. బట్ స్టిల్ హ్యాపీ, ఎందుకంటే అషీరా మోహన్ విల్ ఎంజాయ్ రసాలు. అషీరాకి ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట ఇది అసలు. కాకపోతే అనుకోకుండా ఈరోజు మేము సడన్ గా వచ్చాము, అషీరా రాలేదు. రాదు కూడా. ఎందుకు? అమ్మమ్మ ఇంటి నుంచి రానంటుంది. అదా, సమ్మర్ హాలిడేస్ కి జంప్ అయింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మండే స్కూల్ స్టార్ట్ అవుతుంది, అప్పుడే వస్తా, అప్పటి వరకు నేను పిలవకండి అని చెప్పింది. ఎంజాయ్ చేస్తుంది అషీరా, ఇంటికి కూడా రావట్లేదు. ఈరోజు మన బ్యూటిఫుల్ హార్వెస్ట్. ఇంకా మన వేరే చెట్టుకి కూడా కాయలు ఉన్నాయి. అది దసరి అంట. దసరి తెలుగులో ఇది ఇది మన ఎవ్రీ టైం ఆల్ సీజన్ వస్తుంది. ఏంటది? పునాస. పునాస కొంచెం లేట్ గా స్టార్ట్ అయినాయి యాక్చువల్లీ, ఇంకా చిన్నగా ఉన్నాయి. అది ఇంకొక చెట్టు ఏమో దసరి, అదొక్కటి కోసం చిన్న పడిపోయింది, మెత్తగా అయింది. ఇది కూడా పడిపోయింది కానీ ఎల్లోగా అవుతున్నాయి ఇవి కూడా. వెనకాల మన నరసింహ గడ్డి పీకింగ్. వర్షాలకి ఈ మెయిన్ ఈ సీజనేనండి, అసలు వీడ్ అన్నది కంట్రోల్ చేయలేము. సో మొన్న వచ్చేసరికి ఘోరంగా ఉంది. ఇలా కాదు నరసింహ అని చెప్పగా ఇంకా మెల్లగా తీస్తున్నారు ఇద్దరు మెల్లగా నరసింహ అండ్ నరసవ్వ దంపతులు కలిసి గడ్డిని పీకుతున్నారు. ఎందుకంటే సాప్లింగ్స్ మనం రీసెంట్ గానే పెట్టాము, ఆ సాప్లింగ్స్ ఏంటో గద్దేదు తెలియకుండా ఉంది, అసలు ఘోరంగా ఉంది. మీకు మడులు చూపెట్టాను కానీ అక్కడ ఏం సాప్లింగ్స్ పెట్టాను కూడా చూపిస్తారా అండి? చల్. గోంగూరనా? ఏం కొట్టాడు? వేప నూనె. భలే ఒక్క మచ్చ కూడా లేకుండా ఉందిరా. ఇదేమా కూర? తోటకూర. ఫ్రెష్ ఫ్రెష్. ఇది మొన్న పప్పు చేసావు కదా నాన్న? అదేమా కూర చెప్పమని చెప్పండి మన వాళ్ళని. తెలుసుకోండి, చెప్పుకోండి. తెలుసుకోండి అంటున్నాను. ఏమా చూద్దాం, చెప్పుకొని చూద్దాం. పాలకూర అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పాలకూర పప్పులో కాలేసి. పాలకూర కూడా పప్పులో వేసుకుంటారా? వేరే విషయం. చూడండి, మన రాడిష్, బీట్రూట్ అండ్ క్యారెట్స్. ఇప్పుడు వరకు కూర్చుని పాడు చేసింది ఇదంతా. ఏంటమ్మా? మాకు సాప్లింగ్స్ తీసుకురాటకి వెళ్ళినప్పుడు అమ్మో ఎక్కువైపోతాయేమో అనుకుంటూ వెళ్తాము. నువ్వు అట్లా ఒక్కొక్క ఆకు సుతారంగా కట్ చేస్తే ఏంటి? కట్ చేయక సిజర్ తీసుకుని కిందకి నుంచి కాసిన చాలు నాన్న. ఇంతకేం చెప్తున్నావు? మడిలో అమ్మో చాలు చాలు అనుకుంటూ తెస్తామా, ఇక్కడ మనకు హాఫ్ కూడా నిండదు మడి. అగో చాలా మళ్ళు ఖాళీగా ఉన్నాయి కదా. భలే సైజు పెద్దగా వచ్చాయి ఈసారి. బార్బిడోస్ చెరీ. ఇది చూస్తానికి అచ్చు మన చెరీలానే ఉంటుందండి. చెరీ కన్నా కొద్దిగా పెద్దగా ఉంది. స్వీట్గా ఉండదు, చెరీలాగా స్వీట్గా ఉండదు. ఇది కొంచెం సవర్గా ఉంటుంది, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది. కొంచెమే స్వీట్, కానీ పుష్కలంగా వైటమిన్ సి ఇందులో. సో ఎవరన్నా అషిరాడు ఉంటే తినేవాడే, కిడ్స్కి ఎవరికైనా ఇవ్వాలి. కలర్ఫుల్. సూర్యుడు ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి మనం కూడా ఇంటికి వెళ్దాం. సూర్యుడు బస్సుకి యాలైంది. సూర్యుడు పదండి. సూర్యుడు
బస్ ఎందుకురా? మన కార్లో వెళ్దాంలే కానీ. చలో అదండి ఈ వారం వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో.